తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి, కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్కు అనుకూలంగా 4 మాటలు రాశారు. వాళ్ళు చేసిన పని అంతకన్నా ఇంకా ఏమీ లేదు. వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద 11 కేసులు పెట్టి ఏకంగా 4 రోజుల పైగా వాళ్ళని జైళ్ళల్లో పెట్టి తిప్పారు. ఏకంగా ఆ పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ అనిపిస్తుంది. లోకేష్ ఫోటో పెట్టి ఆ పిల్లడు రాజ్ కుమారు మోకాళ్ళ మీద నిలబడి ప్రాధేయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి వాళ్ళ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి ప్రాధేయపడేట్టుగా చేస్తా ఉన్నారు. అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశారని చెప్పి మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైన ఇంటూరు రవికిరణ్, ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమండ్రి పిల్లోడు తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారిని విభేదించినందుకు ఏకంగా 19 తప్పుడు కేసులు పెట్టి నెలలు తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు, కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా? నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, మీరంతా ఒక దొంగల ముఠ. మీరంతా రాష్ట్రాన్ని దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం, ఇది మీరు చేస్తా ఉన్న పని. మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం, మీరు దోచుకునేదానికి మీకు అవసరం. కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి గజదొంగలుగా దోచుకునేదాని కోసం మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏలెత్తి చూపిస్తే చాలు అనగదొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని నీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. రేపు సుదీర్ఘంగా 11 గంటలకు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఇవాళ జరుగుతా ఉన్న కరెంట్ అఫైర్స్ మీద ఇంకా సుదీర్ఘంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు